నమస్తే 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 కాక నమస్తే మా ఏం చెప్తారు ఏం కథ అందరు ఒకసారి వస్తారు ఏం చెప్తారు ఏం కథ ఎలక్షన్లు వస్తున్నాయి ఇక పోయిన పనులన్నీ పెండింగ్ పడ్డాయి ఇప్పుడు క్యాండిడేట్ మంచిలను పెట్టి నిలబెట్టి పనులు చేసుకుందామని ఆలోచన కరెక్ట్ నువ్వు అనేది క్యాండిడేట్ మంచిగా నిలబెట్టి పనులు చేసుకోవాలి గానీ మనం అంతా ఒక్క ముడిగా ఉండి ఐక్యంగా ఉండి ఉంటేనే మనం అనుకున్నది సాధ్యం అవుతుంది మనం అందరూ అనుకోని క్యాండిడేట్ ఎన్నుకొని పనులు చేసుకోవాలి రోగాలు వస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి గట్లా సరే మనం ఎన్నుకునే వ్యక్తిని ఎట్లా అంటే మనకు ఇప్పుడు వర్షాలు పడి బాగా రోగాలు జ్వరాలు ఇబ్బందులు అవుతున్నాయి రోడ్లు సరిగ్గా గుంతలు ఇబ్బంది అయితే మురికాళ్ళు అవుతున్నాయి కాబట్టి మనకు అనుకున్నట్టుగా ఈ పనులు చేసిన వాళ్ళకి మనం ఓటేయాలి అట్లా మీరు ఓకే అంటే మీరు చెప్పినట్టు ఇంటే అంటే మనం ఒక్క ముడిగా నిలబడి మనకి నోట్లు ఉన్నాయి మాకు పనులు చేయాలని మాట్లాడి మనం చేపిద్దాం ఒక్క ముట్టుకుంటే మనం ఖచ్చితంగా మనం అనుకున్న వ్యక్తి గెలుతాడు ఒక్క మాట మీద ఉండాలి మరి నువ్వు ఏ మనిషికి ఐకమత్యం ఎత్తాం ₹1,00,000 వచ్చినాయి 2 బర్రెలు అమ్మి హాస్పిటల్ జాయిన్ అయినా ఎవరు మీ వాళ్ళకా మా వాళ్ళకు ఎన్ని రోజులు ఉన్నారు హాస్పిటల్ 10 రోజులు ఉన్నారు డెంగ్యూ జ్వరం వచ్చింది 10 రోజులకు ₹1,00,000 వచ్చినాయా ₹1,00,000 వచ్చింది రోజు 10,000 అన్నట్టు రోజు ₹10,000 పెట్టుకో 10 రోజులకు రోజు 10,000 వచ్చినాయి రోజు 10,000 అంటే ₹1,00,000 ఎట్లా కట్టినవరా మరి బర్రెలు అమ్మినా ఇగో గిట్లే మనకు నష్టాలు అయితే బర్రెలు అమ్మి కట్టుడు గొర్రెలు అమ్మి కట్టుడు భూములు అమ్మి కట్టుడు అప్పుల పాలైతాం ఇవన్నీ బాధల కన్నా మనకు మంచిగా పనిచేసే వాళ్ళకు మన పెద్దూరు కాబట్టి మన ఊళ్ళో ఒక 5-6 పడకల ఆసుపత్రి అనే ఒక గవర్నమెంట్ డాక్టర్ 24 hours మన ఊళ్ళో ఉండేటట్టుగా ఏర్పాటు చేయమని మనం డిమాండ్ చేసి ఈ ఎమ్మెల్యేను మన ఇది ఎంపీటీసీని మనం ఎన్నుకోవాలి మనంతా ఒక్క మూడి ఉంటేనే పని అవుతుంది మనుషుల మాట మాట్లాడితేనే కాదు మరి ముందే చెప్తాను అందరూ ఒక మూటి ఉంటాం అందుకోసానికే ఊరు డెవలప్ చేసుకోవాలి రోగాలు రాకుండా చూసుకోవాలి డాక్టర్లను చూసుకోవాలి అందుకోసం క్యాండిడేట్ ఓట్లు ఇవ్వంటే ఆ క్యాండిడేట్ ఓట్లు ఎత్తాం సరే ఓకే మీరు అట్లా అన్నారు అనుకో అట్లా అంటే దాని ప్రకారం మనం మాట్లాడదాం అనుకున్న పనులు చేసుకుందాం సరే నువ్వు చెప్పినట్టు మేము వింటాం ఇక నువ్వు ఎందుకంటే తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి సరే నేను మాట్లాడి మనం అందరం డిస్కషన్ చేసుకుని మనం అనుకున్న నచ్చిన వ్యక్తికి ఓటేద్దాం మనం సరే మరి ముచ్చట ఈ రాజిరెడ్డి అన్న కూడా నామినేషన్ వేసినట్టు కదా మనతో మాట్లాడడానికి మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తా ఒకసారి మాట్లాడదా అంటాడు మన రాజన్న వేసిండట సరే మిమ్మల్ని కలుతా మరి మీ సపోర్ట్ కావాలి నాకు అని అంటాడు సపోర్ట్ కావాలని ఒకసారి వచ్చి కలుతా మిమ్మల్ని ఎక్కడన్నా మంచిదే ఇప్పుడు అత్త నేను అంటాడు సరే రాని వచ్చి కలితే మనం మాట్లాడదాం మన అనుకున్న డిమాండ్లు ఓకే అని అంటే మనం అందరం సపోర్ట్ చేద్దాం సరే రమ్మని ఫోన్ చేయండి మరి సరే అందరూ నామినేషన్ వేస్తారు పోతారు గెలిచినాక ముడి అంటారు మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి గెలిచినాక మళ్ళీ మోసం చేస్తారు పుట్టిందంటారు పోతారు అట్లా దాని కొరకే మరి మనం మంచి వ్యక్తిని మరి ఎత్తానంటారు మరి మీరు కరెక్ట్ చెప్పారు గెలిచినాక ముడివిద్ది అంటారంటే ఫస్ట్ నామినేషన్ ఎత్తారు అత్తారు పోతారు గెలిచినాక ముడివిద్ది అంటారంటే ఇక్కడ మనం ఒక్కటి గమనించేది ఏంటంటే వాళ్ళు నామినేషన్ వేసినప్పుడు వాళ్ళ చుట్టూ తిరుగుడు తాగుడు తినుడు సుక్కకు ముక్కకు అలవాటై ఏమైంది తాగుడు తినుకుంటూ ఎత్తే గెలిచినాక మళ్ళీ ముడివిద్ది అంటారు తినులేదు అంటే ఆ మాట మీద ఉండాలి లక్షలు వాళ్ళు పెట్టి తాగిపిస్తారు అదే లక్షలు పెట్టి మనకు పనులు చెప్పి వాడాలి తాగి తిన్న తర్వాత వాళ్ళను మన జుట్టు కొంచెం వాళ్ళ చేతిలో పెట్టినట్టే నన్ను ముడివిద్ది అన్నట్టుగా వాళ్ళ చేతిలో పెట్టినట్టే తాగి తిన్న తర్వాత మన వాళ్ళకి లొంగిపోయిన తర్వాత నువ్వు అడిగే హక్కు నీకు ఎక్కడున్నది నాకు ఓటేయి అని వాళ్ళు అడుగుతారు కానీ నాకు పని చేయని అడిగే హక్కు మనకు లేకుండా అయితే తాగి తిన్న తర్వాత అందుకనే మనం తాగుడు తినుడు పని చేసి ఆ గల్లబట్టి అడిగే హక్కు ఉండాలంటే మనం వాళ్ళకు లొంగకుండా ఓటు వేసి పనులు చేయించుకోవాలి ఎవ్వరు తాగు అన్నానే తినమన్నా ఎవరు తినద్దు మనం స్వచ్ఛంగా ఓట్లు వేయాలి పనులు చేయించుకోవాలి గట్లా ఎవరు ఇచ్చిన ఓళ్ళు అంటే గట్లా మాట మీద ఉండాలి వాళ్ళు మందు పెట్టని చుక్క పెట్టని మటన్ పెట్టని చికెన్ పెట్టని మన ఫ్యామిలీ గురించి ఫ్యూచర్ ముందు తరాల గురించి ఆలోచించే మీరు ఓట్లు వేయాలి అట్లా అంటేనే ఆయన అత్తే మాట్లాడతా నేను సరే ఓకే ఆయన అత్తే మాట్లాడదామా మొన్న మీరు మాట్లాడతా చేస్తా అని నామినేషన్ వేసినాక వాళ్ళు కాటన్ పేర్లు తెచ్చినాక కోడి తెచ్చిర్రు చికెన్ అంతా గట్లే పేరట వీడు అన్నాడు కరెక్ట్ ఆ రోజు చికెన్ పికెన్ అన్న వాళ్ళు ఆయన మంద లేచి ఉరికిన వాళ్ళు ఊరంతా అదే పడ పడతారు వీరు గిట్లనే ఆయన మన ఇజ్జత్ పోతుంది ఈ రోజు అన్నా మన ఇజ్జత్ పోకుండా ఒక మాట మీద ఉందాం ఎవరు ఇచ్చిన పోవుడు లేదు ఏం లేదు మనం ఓటు అమ్ముకోవడం అవుతుంది అన్నాం కానీ ఎవరు ఇక కథం కట్టుబడి ఉంటున్నాం సుఖం
మాట మీదనే ఉందాం, అందరం ఒక మాట మీద ఉందాం. మీరు మాట మీద కరెక్ట్ ఉంటేనే మనకే మంచి జరుగుతుంది, లేకపోతే మనకి ఎప్పుడు నష్టమే జరుగుతుంది. తాగులేదు తిను లేదు, మంచిగా మన ఓటు అమ్ముడు పోయిందని అంటారు. మనం సత్యంగా ఏది సత్యంగా పనులు చేసుకోవాలి. ఓటు అమ్ముడు పోయిందన్న మాట తెచ్చుకోవద్దు, మన ఇజ్జత్ తీసుకోవద్దు. ఆ బండి సపోర్ట్ అవుతుంది, వాళ్ళు వచ్చినట్టు వస్తారు కదా. నమస్తే తమ్ముళ్ళు, అంత మంచిదేనా బాబు? నమస్తే. అన్న, నమస్తే. అంత బాగా అన్న, అంత బాగా అన్న. అందరు మంచిగా ఉన్నారా? ఆరోగ్యాలు అన్ని మంచిగా ఉన్నాయా? అయితే నామినేషన్ వేసిండు, అందరు మంచిగా సపోర్ట్ చేయరు. ఓకే అన్న, కంగ్రాచులేషన్ అన్న నామినేషన్ వేసినందుకు. ఖచ్చితంగా సపోర్ట్ నాకు ఉండాలి మీ అందరిది. అందరిది ఉంటది. మా పరిసరాలు మాట్లాడతాడు, నేను అనుకుంటున్నాము పరిసరాలు ఎట్లా చెప్తే మేము అట్లా వింటాం, నువ్వు ఆ పనులు చేయాలి. ఓకే, మీరు అనుకున్న పనులన్నీ చేపిస్తా, పర్లేదు. మీరు నామినేషన్ చేసినందుకు కంగ్రాచులేషన్ అన్న. మీ అందరం కలిసి నేను మాకు మంచిగా పనులు చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. మాకు చాలా సంతోషం అందరికి. వీళ్ళు కూడా ఇంత ముందే యాడ్ చేశారు, అన్న కూడా నామినేషన్ చేసిండు. అన్న అయితే మనకు పనులు చేస్తాడని అందరూ ఆలోచిస్తాను. అంతలే మీరు వచ్చారు. అయితే మనోళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా అవుతాయి అన్న. ఒక్కటి ఊళ్ళే అన్న, మన ఊరు పెద్దూరు కదా, ఊళ్ళే ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించి ఈ డాక్టర్ 24 గంటలు కాకుండా డే అంతా ఖచ్చితంగా మనకు అందుబాటులో ఉండేటట్టుగా 5-6 పడకల ఆసుపత్రి అని కట్టిస్తే మనలో చిన్న చిన్న వాళ్ళకు కైకిలు కూలి చేసుకుంటే వాళ్ళకు, మనలో బక్కలకు ఇబ్బంది లేకుండా చిన్న దానికి ఖర్చుల పాలు కాకుండా ఉంటది. ఇది ఒక్కటి మాకు మీరు చేసి పెట్టాలి అన్న. ఇవాళ రేపు గవర్నమెంట్ డాక్టర్లు ఎవరు వస్తారు, ఎవరు పని చేస్తారే, ఇలాంటి వాటిని బంద్ చేయర్రి. మీకు వడ్ల పైసలు వచ్చిన వాళ్ళు చెప్పారు ఒక ముక్క. నేనేం చేస్తా అంటే మీ అందరికి ఒకేసారి అందరికి గంపగుత్తగా ఇన్సూరెన్స్ చేపిస్తా. మంచిగా వాళ్ళు మనకు ఏది అలాంటిది వచ్చినా కూడా మనం పోయి అలా వండుకున్నాం అనుకో, 1,00,000 రూపాయలు కానీ, 2 లక్షలు కానీ, 3 లక్షలు కానీ వాళ్ళే ఫ్రీగా ఇవన్నీ కాదు. వీళ్ళు బర్రెలు అమ్ముకున్నాడు, వీటి కూరలు అమ్ముకున్నాడు, వీళ్ళు దుడ్డలు అమ్ముకున్నాడు, పొలం అమ్ముకున్నాడు, ఇలాంటివి ఏముండే ఫ్రీ ఉంటది. మంచిగా ఇలాంటి చేపించుకోర్రి. నేను గెలిచిన తర్వాత మీకు అన్ని ఇలాంటి మంచి పనులు చేపిస్తా. ఎందుకు బాధపడతారు మీరు? ఓటు మాత్రం కంపల్సరీ నాకే వేయాలి తమ్మి బాబు, ఓకేనా? పరిశీలన నీకు అర్థమైనా నేను చెప్పింది, రైరేడ్ అని చెప్పింది. మన పైసలతో మనకే ఇన్సూరెన్స్ చేపిస్తారంట. మన పైసలతో మనకే ఇన్సూరెన్స్ చేపిస్తా అంటాడు. ఉచిత సలహాలు మళ్ళీ వీళ్ళందరికి ఎవరికి అర్థం అయితే లేదు. ఇదేందో మనకేదో చేపిస్తాడు, సారు మనకేదో చేపిస్తాడు, ఏదో చేపిస్తే మనకు హాస్పిటల్ అన్ని ఫ్రీ అని వీళ్ళు అనుకుంటారు. కానీ మన పైసలతోటి మనకు కడతాడని వీళ్ళకి అర్థం అయితే లేదు. ఏం చేస్తాడు? సరే ఇంకో అడుగుదాం అయ్యా, ఇంకో మాట అడుగుదాం. మొన్న నామినేషన్ వేసే వ్యక్తి కూడా అన్ని దొంగ తిరుగుడు ముచ్చట్లు చెప్పిండు. నామినేషన్ వేసి నీవు నన్నే గెలిపియాలంటే సరే అన్నాం. మళ్ళా తర్వాత గట్లా చేసిండు. మేము గిట్లా మా డిమాండ్స్ చెప్తే మీరు గట్లా మాట్లాడినాక మీరు పని చేస్తారని ఎట్లా మా వాళ్ళకి ఎట్లా నమ్మకం కలుగుతానా? మీరు గట్లా మాట్లాడతారు. నేను పని చేస్తలేనని ఎవరు చెప్పారు తమ్మి? చెప్పురా. మొన్న అందరూ ఓపెన్ డ్రింక్ అక్కడ తాగుతా అంటే అందరు ఇడిపించుకోవచ్చు 10 మంది. అన్న ఫోన్ చేసి ఇడిపించిండు. అరే మొన్న ఇడిపిలారు నలుగురు విడిపించిండు. మరి చెప్తున్నా వాళ్ళకు అన్న ఎంత పని చేస్తాడు, మస్తు పని చేస్తాడు. అన్నకు ఒక్క ఫోన్ చేయగానే కథం ఇడిచిపెట్టిండు. నలుగురు పట్టుబట్టారా? నలుగురిని తీసుకెళ్ళి అన్న ఫోన్ చేసి ఇడిచిపెట్టాడు. అన్న కథలు ఎంత కూడా అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు తెలుసాట అన్నకు. అన్నకి నామినేషన్ వేద్దాం. సరే అంత పవర్ ఉన్నప్పుడు అన్నతోటి పనులు చేయించుకుందాం, అన్న గెలిపించి పని చేయించుకుందాం. కానీ మంచి పనులు చేయించేటట్టుగా అడుగుదాం మనం. మీరు ఏ డిమాండ్లు చేయన్నో నాకు అన్ని ఎరికే. మీరు నన్ను క్వశ్చన్ చేయని అవసరం లేదు. నాకు మీ గురించి అంతా ఎరికే. మీకు ఏమేం కావాలన్నా ప్రతి నెల మీరు కష్టపడతారు. పోయి పొలాల కాడికి పోయేటోళ్ళు ఉన్నారు, బాగా కష్టపడేటోళ్ళు ఉన్నారు. ప్రతి నెల మీకు ఒక ఫుల్ బాటిల్ వచ్చేటట్టు, ఇట్లా వేలు ముద్ర వేయంగానే మీకు ఇంటికి ఒక ఫుల్ బాటిల్ వచ్చేటట్టు నేను కంపల్సరీ హామీ ఇస్తున్నా. మీరు బాధపడకుర్రి, ఓకేనా? నాయనా మనకు హామీలు చేయమని మనం అడిగితే కత్తే ఈయన నెలకొక్క ఫుల్ బాటలు ఇస్తా అంటాడు. మనోళ్ళకు ఏం చేసుడు, ఏం అడుగుడు, ఏం కథ అంటే పనులు ఈ హామీలేమో కానీ మంచి పని చేసిండే. నెలకొక్క ఫుల్ బాటిల్ ఇస్తా అన్నాడు. నెలకొక్క ఫుల్ బాటిల్. ఇంకా మనకి ఇదైతే ఫుల్ బాటలు మాకు మన హామీలు అవసరం లేదా? ఫుల్ బాటలు కావన్నా? నెలకొక ఫుల్ బాటిల్ ఇంకా అవసరం అనుకుంటే నెలకోట అనేది కానీ 15 రోజులు కొట్టిస్తాయి.
మీకు అర్థమైంది అన్న మాడినూరు మీకు అర్థమైంది ఒక్క నిమిషం ఆగురు మీకు అర్థమైందని చెప్తాను నేను చెప్పు. నెలకు ఒక ఫుల్ బాటిల్ అంటాను కానీ మనం ఈ ఓటు ఎవరు మన పనులేంది కథ ఏంది కార్ఖాన ఏంది ఇప్పుడే నేను 2 బాటిల్ అమ్మినా నువ్వు అంటివి పోరాలు నిడిపించిన వీడు అది కాబట్టి ఈ ఖర్చులు ఆ ఖర్చులు మన పైసలతోటే మనకి ఇన్సూరెన్స్ చెప్పిస్తాను మీరు ఇట్లా అన్న పడుతుంది ఈ దేవ ఏం చేసుడు ఒక నా మాట ఇంటర్ అయినరా ఫుల్ బట్టలు వస్తాంది. ఇదైతే మంచి పని చేసిండు. బాటిల్ అయితే ఇస్తాడు పనులు రేపు కాకుండా ఎల్లుండి చేస్తారు. ఏమన్నా మంచిగా ఇచ్చారా ఇల్లు బాటిల్ ఇస్తే ఓటేస్తావరా బాటిల్ పనులు ఇవ్వాలి కాకుండా రేపు అయితే బాటిల్ అయితే ఇలా అత్తలేదా? అరే మంచిగా చెప్పినా అరే అన్ని పిచ్చి పిచ్చి హామీలు కోరకుర్రి మీకు మీ కురానికి మంచి దావా తయారు చేసినారా చెప్పురా. అన్న 20 కిలో పోతు కోసిండు అందరు రాని మొత్తం ఫుల్ దాదు పెట్టిన అక్కడ పెద్ద దాదు నడుతున్నాడ 10 పెట్టెలు వచ్చినాయి 10 ఫుల్ బట్టలు వచ్చినాయి అన్న ఫోన్ పే కొట్టా ఇప్పుడు పట్టుకోదండి అక్కడ ఇమిడియట్ లా ఒక్క నిమిషం ఉండు పోయిరాపో కొట్టినాపో. ఒక సెకండ్ వచ్చిన బీరు ఫోన్ చేసి అరే పాపం మన పని అంటే అట్లా ఉంటదే మరి ఏమనుకుంటాను. అయితే అన్నకే వేద్దాం ఓట్లు. ఈ మందు కోసం ఫుల్ బాటిల్ కోసం దీనికోసం మనం దావతుల కోసం తొందరపడద్దు మన భవిష్యత్తు కోసం మనం మంచిగా ఎన్నుకుందాం ఆగుతున్న మాట నెలకొక ఫుల్ బట్టలు వస్తాంది 20 కిలోలు గొర్రె పొద్దుకు వచ్చినట్టు మేము పోతున్నాం. ఇక మేము మాకు ఆకాశం పోతే దొరకదు మళ్ళీ ఇక ఇట్లాంటి ఎవరు చేయలే నాకైతే ఇది ఒకటి మంచిగా నచ్చింది. ఓకే చేద్దాం చేద్దాం ఇప్పుడు అయ్యో మొదటి ఫుల్ బాటిల్ 10 రోజులకు ప్రాబ్లమ్స్ ఉంటే ఫోన్ చేస్తా. ఓకే ఓకే మొన్న ఇడిపించిన కదా ఎందుకు బాధపడతారు. ఎల్లుండి ఎల్లుండి పొరి 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 పొరి. ఓకే ఓకే వెళ్ళండి వెళ్ళండి. అమ్మతోడు వీళ్ళు మన మాట విన్నారు ఎంత మంచిగా చెప్పినావు ఏం చేసినావు వానికి అపతచ్చి హాస్పిటల్ లక్షని అన్నాడు వాళ్ళకు బర్లమ్మిన అన్నాడు వాడు గొర్రెలమ్మిన అన్నాడు లక్షలు అయితేనే మంచి పనులు చేయాలన్నాడు చేరాలన్నారు శుభ్రంగా ఉన్నట్టు సరే సరే అన్నారు అంతా నువ్వు చెప్పినట్టు విన్నామన్నారు కొసాగారు గొర్రెపోతూ దావతు మందు నెలకొక ఫుల్ బాటిల్ అనేసరికి కథ పేరు అసలు మన మాట ఇంటలేరు మన లోకంలోకి వెళ్ళి ఒకటేసారి డైవర్ట్ అయ్యి వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు ఇన్స్టెంట్ సుఖాల కోసం ఆలోచిస్తారు ఇన్స్టెంట్ సుఖాలు పొందుతారు తప్ప ఫ్యూచర్ లో ఏం మనకు కావాలి పనులు ఎవరు చేస్తారని ఆలోచిస్తలేరన్న. నేను ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మన మాట వినారన్నా. ఇవాళ రేపటి వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించగా ఈ ఆట ఆనందం కోసం ఆలోచిస్తే వాళ్ళు బాగుపడరు కాదు కదా వాళ్ళ పిల్లలు కూడా బాగుపడరు. ఈ రోజు ఆనందం పొందుతారు రేపటి తర్వాత వాళ్ళ బాధలు వాళ్ళు అనుభవిస్తారు అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి పైన ఉన్న గంట సింబల్ నొక్కండి. అందరికీ నమస్తే.